ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. పరలోక మర్మములను గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయంలో మొదటి వచనం నుండి 23 వచనాల వరకు చూస్తాం. ఆ దినమందు యేసు ఇంటి నుండి వెళ్ళి సముద్ర తీరమున కూర్చుండెను. బహుజన సమూహములు తన యొద్దకు కూడి వచ్చినందున ఆయన దోణి ఎక్కి కూర్చుండెను. ఆ జనులందరూ ధరిని నిలిచి ఉండగా ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పెను. ఎట్లనగా, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను. పక్షులు వాటిని మృంగివేసెను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను, గాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయెను. కొన్ని ముండ్ల పొదలలో పడెను. ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేసెను. కొన్ని మంచి నేలను పడి ఒకటి 100 ఒకటి 60 ఒకటి 30 ఫలించెను. చెవుగలవాడు వినుగాక అని చెప్పెను. తర్వాత శిష్యులు వచ్చి, నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయనను అడుగగా, ఆయన వారితో ఇట్లనెను, పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహించబడి ఉన్నది గాని వారికి అనుగ్రహింపబడలేదు. కలిగిన వానికే ఇయ్యబడును, వానికి సమృద్ధి కలుగును. లేని వానికి కలిగినదియు వాని యొద్ద నుండి తీసివేయబడును. మరియు వారు చూచుచుండియు చూడరు, వినుచుండియు వినకయు గ్రహింపకయు నున్నారు. ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, హృదయముతో గ్రహించి, మనస్సు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందుకుంటున్నట్లు వారి హృదయములు క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు గనుక మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని ఎంత మాత్రమును తెలుసుకొనరు అని యెషయా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెరవేరుచున్నది. అయితే మీ కన్నులు చూచుచున్నవి గనుక అవి ధన్యములైనవి, మీ చెవులు వినుచున్నవి గనుక అవి ధన్యములైనవి. అనేక ప్రవక్తలను నీతిమంతులను మీరు చూచు వాటిని చూడగోరియు చూడకపోయిరి, మీరు వినువాటిని వినగోరియు వినకపోతిరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. విత్తువాడు గూర్చిన ఉపమానము భావము వినుడి. ఎవడైనను రాజ్యమును గూర్చియు వాక్యము వినియు గ్రహింపకయుండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. త్రోవ పక్కను విత్తబడినవాడు వీడే. రాతి నేలను విత్తబడినవాడు వాక్యము విని వెంటనే సంతోషముతో దానిని అంగీకరించువాడు. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగుగానే అభ్యంతరపడును. ముండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యము వినువాడే కానీ ఐహిక విచారమును ధనమోహమును వాక్యమును అణిచివేయును గనక వాడు నిష్ఫలుడు. మంచి నేలన విత్తబడిన వాడు వాక్యము విని గ్రహించువాడు. అట్టివాడు సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించునెను. మరొక మర్మము గోధుమ చేనులో కలుపు మొక్క. ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పెను. ఏమనగా, పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనములు విత్తిన ఒక మనుషుణ్ణి పోలి ఉన్నది. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువులు వచ్చి గోధుమల మధ్యను గురుకులను విత్తిపోయెను. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అగపడెను. అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతని యొద్దకు వచ్చి, అయ్యా,
నీవు ఈ పొలములో మంచి విత్తనములు విత్తితివి కదా, ఇందులో గురుకులెక్కడ నుండి వచ్చినవని అడిగిరి. అది శత్రువు వేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు, మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చుట నీకిష్టమా అని అతనిని అడిగిరి. అందుకతడు, వద్దు, గురుకులను పెరుగుచుండగా వాటితో కూడా 1000 గోధుమలను పెళ్ళగింతురు. కోతకాలము వరకు రెండిటిని కలిసి ఎదుగనీయుడి. కోతకాలమందు గురుకులను ముందుగా కూర్చిన వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాండ్రులతో చెప్పుదనెను. 3వ మర్మం ఆవగింజ. ఆయన మరియొక ఉపమానము వారితో చెప్పెను. పరలోక రాజ్యము ఒకడు తీసుకొని తన పొలములో విత్తబడిన ఆవగింజను పోలియున్నది. అది విత్తనములన్నిటిలో చిన్నదే కానీ పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించినంత చెట్టగును. ఆయన మరియొక ఉపమానము వారితో చెప్పెను. పరలోక రాజ్యము ఒక స్త్రీని తీసుకుని పిండి అంతయు పులిసి పొంగు వరకు 3 కంచముల పిండితో దానిని పెట్టిన పుల్లని పిండిని పోలియున్నది. నేను నా నోరు తెరిచి ఉపమాన రీతిగా బోధించెదను. లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులన్నీ తెలియచెప్పేదను అని ప్రవక్త చెప్పిన మాట నెరవేరునట్లు యేసు ఈ సంగతులన్నీ జనసమూహమునకు ఉపమాన రీతిగా బోధించెను. ఉపమానము లేక వారికి ఏమీ బోధింపబడలేదు. అప్పుడు ఆయన జనసమూహములను పంపివేసి ఇంటిలోనికి వెళ్ళగా, ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, పొలములోని గురుకులను గూర్చిన ఉపమానం మాకు తెలియజెప్పమనిరి. అందుకు ఆయన ఇట్లనెను, మంచిని విత్తనములు విత్తువాడు మనుష్య కుమారుడు, పొలము లోకము. మంచి విత్తనములు రాజ్య సంబంధులు, గురుకులు దుష్టుని సంబంధులు. వాటిని విత్తిన శత్రువు అపవాది. కోత యుగ సమాప్తి. కోత కోయువారు దేవదూతలు. గురుకులను ఎలాగా కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడునో అలాగనే యుగ సమాప్తి యందు జరుగును. మనుష్య కుమారుడు తన దూతలను పంపును. వారు ఆయన రాజ్యములో నుండి ఆటంకములను సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండంలో పడవేతురు. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు నుండును. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు. చెవుగలవాడు వినుగాక. పరలోక రాజ్యం పొలంలో దాచిన నిధిలాగా ఉంది. ఒక మనిషి దానిని చూచి దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకున్నదంతా అమ్మి ఆ పొలం కొంటాడు. 6వ మర్మం ఆణిముత్యం. పరలోక రాజ్యం మంచి ముత్యములను కొనటానికి వెదుకుతున్న ఒక వ్యాపారస్తుని లాగా ఉంది. అతడు చాలా విలువైన ఒక ముత్యం కనబడగానే పోయి తనకు ఉన్నదంతా అమ్మేసి దాన్ని కొనుక్కుంటాడు. పరలోక రాజ్యం సముద్రములో వేసే వలను పోలి ఉంది. ఇందులో రకరకాల చేపలు పడతాయి. అది నిండినప్పుడు తీరానికి లాగి కూర్చొని మంచి వాటిని గంపల్లో వేసుకుని పనికి రాని వాటిని విసిరి పారేస్తారు. అలాగే ఈ లోకాంతంలో జరుగుతుంది. దేవదూతలు వచ్చి నీతిమంతుల్లో నుండి దుష్టులను వేరు చేసి వారిని అగ్నిగుండంలో పడవేస్తారు. అక్కడ ఏడుపును పళ్ళు కొరుక్కోవడం ఉంటాయి. వీటన్నిటినీ మీరు గ్రహించారా? ఆయన వారిని అడిగినప్పుడు వారు జవాబిస్తూ గ్రహించాము అన్నారు. ఆయన అందువలన దేవుని రాజ్యాన్ని గురించి ఉపదేశము పొందిన ప్రతి ధర్మశాస్త్ర పండితుడు తన ఖజానాలలో నుండి కొత్త వాటిని పాత వాటిని బయటికి తెచ్చే ఇంటి యజమానులాగా ఉన్నాడు.
అని వారితో చెప్పాడు. యేసు నజరేతుకు తిరిగి రాక మళ్ళీ తిరస్కరించాడు. మార్కు సువార్త 6వ అధ్యాయం 1-6 లూకా సువార్త 4వ అధ్యాయము 16 నుండి 32 వచనాల్లో చూద్దాం. యేసు ఉపమానాలు చెప్పి ఊరుకున్న తర్వాత ఆయన అక్కడ నుండి వెళ్ళి తన సొంత ఊరు వచ్చి సమాజ మందిరాల్లో వారికి బోధిస్తూ ఉన్నాడు. వారు ఆశ్చర్యపడి, ఈ జ్ఞానం, ఈ అద్భుతాలు ఇతనికి ఎక్కడ నుండి వచ్చాయి? ఇతడు వడ్రంగి కొడుకు కాడా? ఇతని తల్లి పేరు మరియ కాదా? యాకోబు, యేసేపు, సియోను, యూదా అనే వారు ఇతని సోదరులు కారా? ఇతని సోదరులంతా మనతో ఉన్నారు కదా. ఇతనికి ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చాయి అని చెప్పుకొని ఆయన విషయంలో అభ్యంతరపడ్డారు. అయితే యేసు, ఒక ప్రవక్త తన స్వదేశంలో తన సొంత ఇంట్లో తప్ప మిగతా అన్ని చోట్ల ఘనత పొందుతాడు అని వారితో చెప్పాడు. వారి అవిశ్వాసాన్ని బట్టి ఆయన అక్కడ ఎక్కువ అద్భుతాలు చేయలేదు. ఆమేన్. మన జీవితాలలో దేవుని నమ్మినట్లయితే అనేకమైన ఆశ్చర్యకాలు, అద్భుత కార్యాలు మన జీవితాల్లో చేయడానికి దేవుడు సంసిద్ధుడిగా ఉన్నాడు.